ఆయన సీనియర్ పొలిటీషియన్, రాజకీయాల్లో ఓటమి ఎరుగని నాయకుడు. అలాంటి నాయకుడు కొన్నేళ్లుగా అడ్రస్ లేకపోవడంతో ఆందోళనలో ఉంది అనుచరగణం. పార్టీ అధికారంలో లేకపోవడంతో కార్యకర్తలను, నాయకులను పట్టించుకోవడం లేదని టాక్ కూడా నడుస్తోంది. అంతేకాదు, పార్టీ కార్యక్రమాలకు కూడా మొహం చాటేస్తున్నారంట ఆయన. దీంతో ఆ నాయకుడి నియోజకవర్గాన్ని అధిష్టానం మరొకరి చేతిలో పెడుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇంతకీ ఎవరికి కనిపించని నాయకుడు, ఆ నాయకుడు ఎవరు, ఎప్పుడు బయటకు వస్తున్నాడు? నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. దీంతో సింహపురి రాజకీయాల్లో ఆదాల శకం ముగిసినట్లే అని కొందరు ప్రచారం చేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాలతో నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా డీలా పడింది. కొన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీతో తమకేం సంబంధం లేనట్లే కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెడికల్ కాలేజీలపై నిరసన కార్యక్రమాలు, కోటి సంతకాల సేకరణ చేయాలని అధినాయకత్వం ఆదేశించినా నెల్లూరు జిల్లాలో కొందరు నాయకులు పట్టించుకోకపోవడంపై అధిష్టానం క్లాస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశాక నియోజకవర్గ బాధ్యతలు చేపట్టిన మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ అధికారంలో ఉండడంతో ఆ 16 నెలలు రూరల్లో చక్రం తిప్పారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులపై కేసులు పెట్టించి వేధించారని ఆరోపణలు ఆయనపై వచ్చాయి. చివరికి పార్టీ విడిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని సైతం ఇబ్బందులకు గురి చేశారంటారు. 2024 ఎన్నికల్లో రూరల్ నుంచి కోటమిరెడ్డిపై పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రూరల్పై ఫోకస్ పెట్టినా ఆదాల ఓటమిని అడ్డుకోలేకపోయారని వైసీపీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో అప్పటిదాకా పరాజయం ఎరుగని ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓటమి రుచి చూపించారు. జిల్లాలో సీనియర్ పొలిటీషియన్గా అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన ఆదాల పార్టీ కష్టాల్లో ఉంటే జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదంటూ సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవల వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అక్రమంగా మైనింగ్ కేసులో జైలుకు వెళ్ళాక జిల్లాలో పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు కూడా ఆదాల నెల్లూరులో అడుగు పెట్టలేదని విమర్శలొచ్చాయి. ఆదాల ప్రభాకర్ రెడ్డి తీరు చూస్తున్న వారు ఆయన ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పారనే అభిప్రాయపడుతున్నారు. ఆదాల అధికారంలో ఉన్నా లేకున్నా గతంలో ఆయన కార్యాలయం ఎప్పుడూ సందడిగానే ఉండేది. కానీ 2024 ఎన్నికల ఓటమి తర్వాత ఆదాల రాజకీయాలకు దూరంగా ఉండడంతో కార్యకర్తలు లేక ఆయన కార్యాలయం వెలవెలబోతోందని నెల్లూరు సిటీ ప్రజలు అంటున్నారు. ఆదాల అందుబాటులో లేకపోవడంతో అనుచరగణం తికమక పడుతున్నారు. కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులకు భయపడి కొందరు వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆదాలని పక్కన పెట్టి వైసీపీ అధిష్టానం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు రూరల్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తుందనే ప్రచారం బలంగా ఉంది. అదే జరిగితే ఆదాల రాజకీయంగా అంతే సంగతులంటున్నారు.